అక్క నమస్తే. నమస్తే అండి. ఏం పేరు అక్క? పావని. పావని గారు. ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటామండి. ఈ జవహర్ నగర్. జవహర్ నగర్. ఓకే, ఆగాలి ఆగాలి. నువ్వు మాట్లాడు. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మరి ఎవరికి పోటీ వేద్దాం అనుకుంటారు ఈసారి? వేస్తాం, ఎవరికొకరికైతే వేయాలి కదా, తప్పదు. ఎవరికైనా వేయాల్సిందే. కాకపోతే ఎవరు వస్తారు అనేది మనకైతే తెలియదు. ప్రజెంట్ అయితే వేస్తాం, ఎవరికొకరికైతే వేస్తాం. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇంత ముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. సో ఈ పథకాల విషయంలో అమలు చేయడం విషయంలో ఏ ప్రభుత్వం పాలన మంచిగా అనిపించింది? పథకాలు అంటే ఆయన ఇచ్చిండు, ఈయన ఇచ్చిండు. కాకపోతే ఈయన ఇంకా గడవలేదు కదండి, ఇంకా ఉన్నది కదా, ఇంకా 2.5 years ఉంది కదా. ఆయన 10 సంవత్సరాలు చేసిండు, ఈయన ఇంకా 2.5 years లో ఏం తెలుస్తుంది మనకేం తెలియదు కదా. ఇప్పటికీ అన్ని ఇచ్చేసినామని చెప్పేసి అంటాను కదా. కొన్ని ఇచ్చిండు, కొన్ని ఇయ్యలేదు. అన్ని చెప్పినవి అన్ని అందరు ఇవ్వరు కదండి, ఎవరైనా అంతే కదా, ఇయ్యరు ఎవ్వరు. కొన్ని ఇచ్చిండు, కొన్ని ఇయ్యలేదు. ఆయన అప్పుడు చేసినవి అన్ని హామీలు ఇచ్చిండు. ఆయన ఇచ్చిండా? అప్పుడు అడిగిళ్ళు ఎవరైనా? ఎవరు అడగలేదు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు మరి? ఇప్పుడు అడుగుతున్నారు అంటే అడుగుతున్నారు, కాకపోతే ఏంటంటే అడిగినప్పుడు ఆయన చేస్తున్నాడు, కాదనట్లేదు. ఆయన కూడా ఆయన దగ్గర కూడా ఉండాలి కదా, అది మనందరికి తెలుసు కదా. తెలిసినప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. సో ఎందుకు అడుగుతున్నా అంటే మేము అన్ని పథకాలు అమలు చేసినామని అంటున్నారు, అందుకే మీకు వచ్చినాయా లేదా అని చెప్పేసి అడుగుతున్నా. నాకైతే రేషన్ కార్డు లేదండి 10 years నుండి. అయితే మా మ్యారేజ్ 10 years అయిపోయింది, ఇప్పటి వరకు రేషన్ కార్డు రాలేదు. ఈ హయాంలో వచ్చింది ఇప్పుడు. ఇంకా వేరే ఏముంది, గ్యాస్ అంటే రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్ అన్నారు, సరే అది పెట్టేసుకున్నాం. కరెంట్ అంటే ఇంకా రేషన్ కార్డు ఉంటేనే అది కూడా అన్నారు, అది కూడా పెట్టేసుకున్నాం. ఇంకేంటండి, ఇంకేం కావాలి? అభివృద్ధి విషయంలో ఎట్లుంది మరి? ఇప్పుడు అంటే చేస్తాడు ఇంకా చెయ్యడు అన్నట్టు కాదు. ఇంకా 2.5 years ఉంది కదా, ప్రజలు ఏమనుకుంటారో మనకు తెలియదు కదా. అది ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో ఎట్లా ఉంటది మరి వీళ్ళందరి మధ్యలో పోటీ? 3 పార్టీలు బానే ఉంది ఇప్పటికైతే, పోటీ హోరాహోరీ నడుస్తుంది. ఇంకా మరి గెలిచేది ఎవరైనా మాత్రం మనం చెప్పలేం. నిజమేనా? అంటే మీ మద్దతు ఎవరికి? మరి ఇన్ని పథకాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు, ఇంత ముందు రాలేదంటున్నారు, మరి మీ మద్దతు ఎవరికి? మా మద్దతు అంటే ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది, ఇద్దరికి ఉంటది. ఎందుకు అట్లా ఉంటది? ఒక్కరికి ఎట్లా ఉంటది చెప్పండి? ఎవరైనా ఒకరికి కదా ఓటేయాల్సింది. అవును, మన మనసులో ఎవరికి ఉంటే వాళ్ళకి వేస్తాం అప్పుడు, అంతేనా? మరి ఇక్కడ ఇంత ముందు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉండే, సో మరి ఆయన చేసిన పనులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? నాకు తెలిసి అయితే ఏం లేవండి, నాకు తెలిసి అయితే ఏం లేవు. 3 సార్లు గెలిచిండు కదా. అవును గెలిచిండు, వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. అది నాకు రాలేదు పెద్దమ్మ, నేను చెప్పను. వచ్చినాయి చెప్తా నేను, నాకు రాలేదు నేను చెప్పను. అంటే ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఎవరికి కనిపిస్తున్నాయి ఇక్కడ? ఎక్కువ అవకాశాలు ఎవరికి కనిపిస్తున్నాయి? గెలుపు అవకాశాలు? గెలుపు అంటే ఇంకా హాఫ్ ఉంది, నవీన్ యాదవ్ అనుకుంటున్నాను.